హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎలా ఉంది బిగ్ బాస్? బిగ్ బాస్ మళ్ళీ ఎప్పటి మామూలుగా మొదలుకు వచ్చేసింది. ఈరోజు ప్రోమోలు చూస్తున్నాం, మళ్ళీ అంతరిక్ష ఆడుతున్నాడు కూర్చోబెట్టి బిగ్ బాస్. అది కరెక్ట్ కాదు. గేమ్ హైప్లో ఉన్నప్పుడు నిన్న ఎపిసోడ్ చూడు. నిన్న ఎపిసోడ్లో ఏం కనబడింది? సోనియా కన్నింగ్నెస్ కనబడింది చక్కగా నీట్గా. అక్కడ ఏంటంటే పెద్దోడిని చిన్నోడిని వెనకేసుకురావడం, క్లాన్లో ఎవరి డిసిషన్ తీసుకోవాలన్నా, ఎవరి మీద తీసుకోవాలన్నా సోనియా ముందు సలహా ఇవ్వడం, ఈ తోలుబొమ్మల ఆటలు అన్నీ కూడా బాగున్నాయి. ఎలా అంటే ఇప్పుడు నిఖిల్ని పృథ్వీని తోలుబొమ్మలు చేసి ఆడేస్తుంది సోనియా. తోలుబొమ్మలు అవ్వచ్చు, కీలు బొమ్మలు అవ్వచ్చు, వాళ్ళిద్దరే. వీళ్ళదంతా ఒక సైడ్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ డిస్కషన్స్ ఇలా అన్నీ. వీళ్ళు నడిచే ప్రతి ఒక్క పాయింట్ కూడా అందరినీ టార్గెటింగ్ చేస్తున్నారు. సోనియా ఒక్క మాటలో చెప్పాలి, నువ్వు చీఫా, నిఖిల్ చీఫా? చీఫ్కి నువ్వు సలహాలు ఇస్తావా? అసలు నిఖిల్ కూడా సొద్దపప్పులాగా సోనియా డెసిషన్ తీసుకొని ఫాలో అవ్వడం, సోనియా బాటలోనే ఈయన కూడా నడవడం. అర్థమైందా? ఆ రోజున టార్గెట్ చేసింది నామినేషన్స్లో నబిల్ని యాక్సెప్ట్ చేయలే. నబిల్ యాక్సెప్ట్ చేయబోయేసరికి అది పాయింట్ మైండ్లో పెట్టుకొని చీఫ్గా ఉన్నాడు కదా మనోడు. ఈ కన్నింగ్ బుద్ధి ఎక్కడ చూపించాలా అని చూస్తే నిన్న ఓడిపోయిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇచ్చాడు కదా బిగ్ బాస్. వీళ్ళలో ఒక సభ్యుడిని తొలగించండి అని, అన్ఫిట్ సభ్యుడిని. నీకు తెలుగు రాకపోతే నేర్చుకో నిఖిల్. అక్కడ పనికి రాడు, ఆటకి పని చేయని వ్యక్తిని పక్కన పెట్టాలి. ఆట బాగా ఆడేవాడిని కాదు. నువ్వు నబిల్ని అక్కడ పక్కన పెట్టావు చూడు, నువ్వు అక్కడే ఫెయిల్ అయ్యావు చీఫ్ కింద. నువ్వు అనవసరం చీఫ్ కింద. నాకు తెలిసినంత వరకు నాగార్జున గారు ఈ శనివారం ఒక టాస్క్ పెట్టి నిన్నైతే లేపేస్తాడు. లేపేయాలి కూడా, ఎందుకంటే సోనియా బాటలోనే వెళ్తే ఎలాగా? కాసేపు సోనియా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సోనియా గురించా ఏం చెప్పాలి? ఇంత తాళం గుర్తు, పృథ్వీ తాళం గుర్తు, మన నిఖిల్ తాళం గుర్తు బొడ్లో పెట్టుకుని తిరుగుతుంది. వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడాలి ఎవరితో అన్నప్పుడు తాళం తీస్తుంది, మళ్ళీ పక్కనే ఉంటుంది సెక్యూరిటీ గార్డ్ లాగా. వాళ్ళు ఏం మాట్లాడుతారో మాట్లాడేసిన తర్వాత తాళం వేసేసి జోబులో పెట్టుకుంటుంది. పృథ్వీ, నిఖిల్ అమాయకులు అంటారు. అమాయకులు ఏంటి? కీలు బొమ్మలు చేసి ఆడుతుంటే యష్మి బాటలో అమాయకులు కాదు, వాళ్ళ కీలు బొమ్మలు. వాళ్ళకి అసలు ఏ డిసిషన్ తీసుకునే రైట్స్ కూడా సోనియా ఇవ్వట్లేదు. సోనియా మొత్తం కూడా వాళ్ళని నడిపిస్తుంది. ఒక విషయం చెప్తా, సోనియా నీకు ఒక రిలేషను, మీ తల్లిదండ్రులను కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక పాయింట్ చెప్పారు. ఈ పృథ్వీని నిఖిల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తుంది మీ అమ్మాయిని అడిగితే, అన్నయ్య తల్లి కింద ట్రీట్ చేస్తుంది, తమ్ముడు తల్లి కింద అన్నారు. తల్లి ఒడిలో ఎవడైనా పడుకుంటాడా? చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది బ్రో? చాలా చండాలంగా ఉంటుంది. ఇప్పుడు సిస్టర్ అంటుంది. ఇప్పుడు ఆడు సిస్టర్ అంటున్నాడు, ఎవడాడు? పృథ్వీ గాడు డైరెక్ట్ వచ్చి ముద్దు పెడతాడు. నువ్వు గేమ్ ఆడినప్పుడు సిస్టర్కి ముద్దు పెడతాడు. అది మన సంప్రదాయమా? ఇది ఇక్కడ ఈ భారతదేశంలో లేదయ్యా నువ్వు అనుకునేది. అక్కడ వేరే దేశాల్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఆడండి అయితే బిగ్ బాస్. మీరు ఇక్కడ ఆడే బిగ్ బాస్ అందరూ జనాలు చూస్తున్నారో, మన వాల్యూస్ని కాపాడండి. ఎథిక్స్ ఉన్నాయి మనకి.